రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు విజయవాడలో సమావేశమై ఉత్సవ సమితిని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఎన్నికగా, రాష్ట్ర అధ్యక్షుడిగా నంద్యాలకు చెందిన చలసాని ఆంజనేయులు ఎన్నికయ్యారు. తొలిసారి సమావేశమైన కమిటీ త్వరలో రానున్న గణేష్ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా జరిపేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నిర్వహణపై చర్చించారు. ఏ విధంగా అయితే హైదరాబాద్ పట్టణంలో ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఒక సపరేట్ బడ్జెట్ కూడా ఇవ్వటం జరిగింది, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని మేము కోరబోతున్నాం. ప్రభుత్వ బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే ఒక సిస్టమేటిక్గా ఉంటుందని భావిస్తున్నాం. అన్ని విభాగాలకు కూడా ప్రభుత్వం వారు సింగిల్ విండోగా ఈ కార్యక్రమం నిర్వహించడం కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కావలసినటువంటి సౌకర్యాలు ఏ రకంగా బాగుంటాయి, ఎక్కడ ఏమి ల్యాబ్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఏ రకమైనటువంటి వాళ్ళ ప్రభుత్వం కూడా సింగిల్ విండో విధానం చెబుతూ ఉంది. ఆ విధానంలో అన్ని అనుమతులు కూడా తీసుకుని ఎక్కడ ఏది చిన్న వినాయకుడిని పెట్టుకున్నా పెద్ద వినాయకుడు పెట్టుకున్నా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అందరికి కూడా ఒక కమిటీ అనేది ఉంటే అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, తద్వారా నిమజ్జనాన్ని చాలా వైభవపేతంగా హైదరాబాద్లో ఏ రకంగా జరుపుతున్నారో ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగు ప్రజలందరూ చూసేటువంటి ఒక మహా నిమజ్జన కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసి సమన్వయంగా జరుపుకుంటానికి ఎవరో సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆ రకమైనటువంటి అన్ని అనుమతులు కూడా అధికారులు ప్రభుత్వం కూడా కలిపి చేస్తున్నటువంటి నమ్మకం మా అందరికి కూడా ఉంది.